ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి నేను ప్రొద్దున్నే లేచి పూజ చేసుకున్నాను. ముందుగా అయితే దేవుని ఫోటోలన్నీ తీసి మంచిగా తుడుచుకొని మళ్ళీ గంధం, కుంకుమలతో అలంకరించుకున్నాను. మనకి పండుగలు అన్నీ తొలి ఏకాదశి నుండే మొదలవుతాయి. ఒక సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. అంటే ఒక మాసంలో 2 సార్లు కానీ ఈసారి ఆషాఢ మాసం 3 ఏకాదశులు ఒకే మాసంలో వచ్చాయి. జూలై 2వ డేటున మరియు 17 అంటే పండగ రోజున, ఈరోజు 30 తేదీల్లో ఏకాదశి వస్తుంది. అందుకే ఈ ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తాము. ఏకాదశి నుండి కార్తీక మాసం శుద్ధ దశమి వరకు అంటే 4 నెలల వరకు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతారు. అందుకే ఈరోజు ప్రత్యేకంగా పూజ చేసుకుంటాము. నేను వ్రతం ఏమి చేయకుండా సింపుల్గా తులసి దళాలతో మాల వేసి పూజ చేశాను. శిర ప్రసాదం పెట్టి హారతి ఇచ్చేసాను.